నెల్లూరు జిల్లా రూరల్ నియోజకవర్గంలో వర్గపోరు జరుగుతుంది. సోషల్ మీడియా వేదికగా ఈ పోరు సాగుతుంది. వైసీపీ సోషల్ మీడియాలో బండబూతులు దర్శనమిస్తున్నాయి. వైసీపీలో నెల్లూరు రూరల్లో పనిచేస్తున్న కార్యకర్తలకు గుర్తింపు లేదన్న ఆవేదన ఈ పోస్ట్ ద్వారా తేటతెల్లమవుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఏం జరుగుతుందో ఓసారి పరిశీలిద్దాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా వర్గపోరు బహిరంగమవుతోంది. ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా కొందరు మాట్లాడుతున్నారు, అనుకూలంగా ఇంకొందరు మాట్లాడుతున్నారు. దీనివల్ల పార్టీ దెబ్బతింటుందే తప్ప వనగూడిన ప్రయోజనం లేదన్నది కొందరి నేతలు చెబుతున్న మాట. ఈ నేపథ్యంలో ఈ సోషల్ మీడియా రచ్చ వల్ల టీడీపీ లాభపడుతుందని అనేక మంది ఆందోళనలో ఉన్నారు. నెల్లూరు జిల్లా రూరల్ నియోజకవర్గంలో 2024 నుంచి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఆనం విజయ్ కుమార్ రెడ్డి తీసుకున్నారు. ఆయన పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ వెళ్తున్నారు. గతంలో 2024లో పోటీలో ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి తప్పుకున్నారు. ఆనాటి సోషల్ మీడియా కమిటీలు, ఇతర కమిటీలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొనసాగుతున్నాయి. కొంతకాలంగా ఆదాల విజయ్ కుమార్ రెడ్డి వర్గాలకు సఖ్యత లేదు. విజయ్ కుమార్ రెడ్డికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించిన తరువాత ఆదాల ప్రభాకర్ రెడ్డి వర్గంలోని కొందరు కలిసి విజయ్ కుమార్ రెడ్డితో నడుస్తున్నారు, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది. దీంతో ఈ వ్యవహారం ముదిరి పాకాన పడింది. ఒక వర్గాలకు చెందిన వారు విజయ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో టీడీపీ ప్రస్తుతం పటిష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీలో ఉన్న నేతలు అంతంత మాత్రంగానే పనిచేస్తున్నారు. దీనిలోనూ 2-3 వర్గాలుగా విడిపోయారు. దీనిపై అధినేత పూర్తి క్లారిటీ ఇవ్వకుంటే ఇబ్బందులు తప్పవన్నది జగత్ విదితమైన సత్యం.